హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడింగ్ ఏ విధంగా చేయొచ్చో చూపిస్తున్నాను. ఇలా మిషన్‌కున్న పాదాన్ని తీసేసుకోవాలి. ఇలా సెపరేట్ చేయాలి. ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ సింగిల్ హోల్ ఉన్న ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ప్లేట్‌ని ఈ విధంగా మిషన్‌కి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ సూది ఆ హోల్‌లో నుంచి కిందికి వెళ్తుందో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే సూది విరిగిపోతుంది. ముందుగా ఒక పేపర్‌ని తీసుకోండి అండ్ బ్లౌజ్ పీస్‌ని తీసుకోండి. పేపర్ కింద పెట్టి పైన బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పైన ప్లెయిన్‌ది పెట్టుకోవాలి. కింద నట్టు ఉన్నది కింద సైడ్‌కి పెట్టుకోవాలి. నేను మీకు చూపించడం కోసం రఫ్ క్లాత్‌ని యూజ్ చేస్తున్నాను. మీకు అర్థం అవ్వడం కోసము ఇలా రఫ్ క్లాత్ మీద చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నట్టుని టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్గా సెంటర్లో టైట్గా ఉండేలా క్లాత్ని ఈ విధంగా లాగాలి. టైట్ వచ్చే వరకు లాక్కోవాలి. లూజ్గా ఉంటే వర్క్ నీట్గా రాదు. సో ఇలాగో ఒక అట్టను తీసుకోండి. మీకు నచ్చిన ఏదైనా ఒక ఆకుని తీసుకోండి. నేనైతే కరివేపాకుని తీసుకున్నాను. షేపు బాగున్న ఆకుని తీసుకోండి. ఇలా ఆకుని ఈ అట్ట మీద డ్రా చేసుకోండి. ఎందుకంటే అన్ని ఆకులు ఒకే షేప్లో రావాలనుకుంటే ఇలా అట్టను డ్రా చేసుకుని కట్ చేసుకోండి. లేకపోతే ఒక్కో ఆకు ఒక్కో షేప్లో వస్తుంది. సో మీకు షేప్ బాగున్న ఆకును తీసుకొని ఈ విధంగా అట్ట మీద డ్రా చేసుకుని కట్ చేసుకోండి. అన్ని ఆకులు ఒకే షేప్లో వస్తాయి. మీ కరివేపాకు లేదా గోరింటాకు అలా చిన్న సైజులో ఉండే ఆకులను తీసుకోవాలి. ఇది ఈ రఫ్ కోసం నేను గీస్తున్నాను. ఇది నెక్ షేపు. ఇది నెక్ లోపల లోపల ప్లేస్ అది. ఇది నెక్ షేపు. ఈ విధంగా బ్లౌజ్ మీద నెక్ షేపు డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న అట్ట ముక్కతో పెన్సిల్తో ఈ విధంగా డ్రా చేసుకోండి. డిజైన్ నేను చూపించిన విధంగా. లేదా చాక్ పీస్తో కూడా డిజైన్ డ్రా చేసుకోండి. పెన్సిల్ అయితే కనిపించకుండా ఉంటుంది. చాక్ పీస్ అన్నా చెరిగిపోతుంది. మీకు ఏదిగా వీలుగా ఉంటే దాంతో డ్రా చేసుకోండి. ముందుగా నెక్ షేపు డ్రా చేసుకున్న తర్వాత ఈ డిజైన్ డ్రా చేసుకోవాలి. నేను డ్రా చేసింది మీకు కనిపించడం లేదు. నేను మళ్ళీ చాక్ పీస్తో డ్రా చేసి చూపిస్తాను. ఇవన్నీ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డిజైన్ ఇది మీకు కావాలంటే చిన్న సైజులో ఉండే ఆకుని తీసుకోండి. కానీ పెద్ద సైజు ఈ సైజులో ఉండే ఆకుని తీసుకుంటేనే డిజైన్ బాగా లుక్గా నెక్కి కనిపిస్తుంది. ఇప్పుడు పింక్ కలర్ తీసుకున్నాను. నార్మల్ రీల్ని ఈ విధంగా బాబిన్కి ఎక్కించుకోవాలి. అండ్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ పింక్ కలర్ తీసుకున్నాను. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ పైన మిషన్కి పెట్టుకున్నాను. మిషన్ దారం వచ్చే దగ్గర కొంచెం చక్రాన్ని లూజ్ చేసుకోండి. దారం ఫ్రీగా రావాలి. టైట్గా ఉంటే తెగిపోతుంది. సో లూజ్గా ఉండేలా ఆ చక్రాన్ని దారం వచ్చే చక్రాన్ని కొంచెం లూజ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. నార్మల్ మిషన్తో ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ చేసుకుని మనీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ మీ బ్లౌజెస్కి మీరే డిజైన్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చాలా బ్లౌజెస్ని చేశాను. ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి. నెంబరు 5కు పెట్టుకోండి.
3కి అయితే దగ్గరగా వస్తుంది. 5 అయితే కొంచెం దూరంగా వస్తుంది. ఈ విధంగా స్లోగా ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని మూవ్ చేస్తూ స్లోగా మూవ్ చేసుకోవాలి. ఆ చక్రం మూవ్ చేయడం వస్తే వర్క్ వేయడం వస్తుంది. ఆ మూవ్ చేయడమే రావాలి. ఫస్ట్‌గా ట్రై చేసే వాళ్ళు మూవ్ చేయడం నేర్చుకున్న తర్వాతే బ్లౌజ్ మీద ట్రై చేయండి. ఫస్ట్‌గానే బ్లౌజ్ మీద ట్రై చేస్తే పాడైపోతుంది. సో, రఫ్‌గా ఈ విధంగా ట్రై చేయండి. మనం డిజైన్ చేసుకున్న మొత్తం డిజైన్‌ని ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్‌గా అవుతుంది. నేను చూపించడం కోసం రఫ్ క్లాత్ మీద వేస్తున్నాను. మీకు అర్థం అవ్వడం కోసం జస్ట్ 2 టైమ్స్ వేస్తున్నాను. దీన్ని ఇంకా పెద్దగా వేసుకోవాలి. ఒక 5 టైమ్స్ 4 టైమ్స్ వేసుకుంటే లావుగా వస్తుంది. జస్ట్ నేను సింపుల్ కోసమే 2 టైమ్స్ వేసాను ఆ లైన్. ఈ విధంగా డిజైన్ మొత్తం ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది. చూడండి, చాలా ఫాస్ట్‌గా వేసుకోవచ్చు. ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే అవి ముడి వేసేటప్పుడు ముళ్ళు గనక ఊడిపోతే ఆ వర్క్ మొత్తం ఊడిపోతుంది. ఈ వర్క్ అయితే మీరు విప్పాలనుకున్నా రాదు. ఒకవేళ రాంగ్ కుట్టినా కూడా ఇప్పడానికి చాలా టైం పడుతుంది. సో, వేసేటప్పుడే స్లోగా పర్ఫెక్ట్‌గా నీట్‌గా డ్రా చేసుకున్న తర్వాతే వేసుకోండి. బ్లౌజ్ చిరిగిపోయినా కానీ వర్క్ మాత్రం అస్సలు మారదు. అండ్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్ వాడుతున్నాం కాబట్టి ఆ షైనింగ్ కూడా లుక్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ డిజైన్ ఎలా ఉందో లాస్ట్‌ని చూపిస్తాను. సో, లాస్ట్ వరకు చూడండి. మీకు మొత్తం అర్థం అవ్వాలంటే వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను యెల్లో కలర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే యెల్లో కలర్ ఆ డిజైన్ చుట్టూరు వేసుకోవడం కోసం యెల్లో కలర్ తీసుకుంటున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి వేసుకోండి. నేను రఫ్‌గా చూపించడం కోసమే వేస్తున్నాను. ఇలా మధ్యలో 2-3 టైమ్స్ లైన్ గీసుకోవాలి. మీకు కావాలంటేనే గీసుకోండి, లేదా ఆప్షన్ మానేయవచ్చు. మరిన్ని డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మరింతమంది ఈ వీడియోని చూసి ఈ నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ చేసుకోవడం నేర్చుకుంటారు. ఈ విధంగా డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్ తీసుకోండి. సిల్క్ థ్రెడ్ అయితే బాగా లుక్గా కనిపిస్తుంది. మీకు కావాలంటే వేరే కలర్ షేడ్ కూడా వాడచ్చు. కానీ ఈ కలర్స్ అయితే బాగా కనిపిస్తాయి. అంటే సారీ కలర్ ఏ కాంబినేషన్ ఉందో సేమ్ ఆ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ని డిజైన్ చేసుకోండి. నేను శాంపిల్గా ఒక 2 లీప్స్ మాత్రమే వేస్తున్నాను, కంప్లీట్ చేస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం. మొత్తం కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో లాస్ట్న చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలా యెల్లో కలర్ ఆ ఆకు చుట్టూరు ఈ విధంగా షేడ్ కింద వేస్తున్నాను.
సింపుల్గా కావాలంటే ఇలాగ థ్రెడ్స్తోనే ఇలా ఎంబ్రాయిడింగ్ సిల్క్ రీల్స్తోనే ఈ విధంగా షేడింగ్ ఇచ్చుకోవచ్చు. లేదా మీకు ఇంకా లుక్గా కావాలంటే గోల్డెన్ పూసలతో హెవీగా కావాలనుకుంటే గోల్డెన్ పూసలు లేదా గోల్డెన్ గొట్టాల టైప్లో ఉంటే వాటితో ఈ విధంగా ఆ ఆకు చుట్టూరు కుట్టుకోవచ్చు. అప్పుడు ఇంకా బాగా లుక్గా ఉంటుంది. సింపుల్గా కావాలనుకుంటే ఈ విధంగా వేసుకోండి. హెవీగా కావాలంటే గాజు కలర్లో ఏ కలర్ కావాలితే ఆ కలర్లో దొరుకుతాయి. గొట్టాల్లాగా ఉంటాయి లేదా పూసలు వేసుకోండి. సూది పైకి అనుకుని చక్రం తీసుకోవాలి, లేకపోతే సూది విరిగిపోతుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ ఎటువంటి దారాలు లేకుండా ముడులు లేకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కెమెరాలో బాగా క్లియర్గా కనిపించడంలా బయట అయితే బాగా లుక్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి. మొత్తం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయితే చాలా లుక్గా ఉంటుంది. ఇలాగ నెక్ చుట్టూరు ఈ విధంగానే సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇవి ఇంకా హెవీ లుక్గా బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం అసలు చాలా నీట్గా ఉంటుంది. లైనింగ్ వేస్తే ఇది కూడా కనిపించదు. మీకు ఇంకా హెవీగా కావాలంటే ఇలాగా చిన్న సైజులో ఉన్న గోల్డెన్ పూసలు తీసుకుని చూపించినట్టు నేను ఒక ఆకుకి వేసి చూపిస్తున్నాను. ఒక సైడ్ అయితే ఎల్లో కలర్తో షేడ్ ఇచ్చాను. మీకు అలా కావాలంటే అలా డిజైన్ చేయండి, లేదా ఇలా గోల్డెన్ పూసలతో చుట్టూరు కుట్టుకుంటే బాగా లుక్గా కనిపిస్తుంది. ఈ విధంగా చూసుకోవాలి కట్గా సరిపోనియో లేదో. కట్గా సరిపోయిన తర్వాత కింద సైడ్కి నీడిల్ని సూదిని గుచ్చుకోవాలి. ఈ నీడిల్ని మళ్ళీ ఒక పూసలో నుంచి ఈ విధంగా గెంటుకోవాలి. అప్పుడైతే డిస్టెన్స్ ఖాళీ గ్యాప్ రాకుండా ఉంటుంది పూసుకి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ విధంగా పూసలు ఎక్కించుకొని సేమ్ ముందు చూపించినట్టే కరెక్ట్గా పూసలు ఉచ్చుకోవాలి. ఇంకో పూసలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న పూసల్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చివరి లాస్ట్ని చూడండి. చూడండి, మీకు ఇలా కావాలంటే సింపుల్గా, ఇలా హెవీగా కావాలంటే ఇలాగ గోల్డెన్ పూసలతో ఇలాగ డిజైన్ చేసుకోండి. మీకు కావాలంటే గోల్డెన్ కలర్లో చిన్న చిన్న గొట్టాల కింద ఉంటాయి, అవి డిజైన్ చేసుకోండి. అవి కూడా బాగా లుక్గా కనిపిస్తాయి. మొత్తం కంప్లీట్ అయితే నెక్ ఈ విధంగా కనిపిస్తుంది. బ్లౌజ్కి చూడండి ఇలా ప్లెయిన్గా అయితే ఈ విధంగా ఉంటుంది నెక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.